గొల్ల కురుమలు ఐక్యతతో ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని కుర్మ సంఘం జిల్లా నాయకులు బేజాడి సిద్ధులు, మాజీ ఎంపీటీసీ నరసమ్మ, సిద్దిరాములు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమంలో దొడ్డి కొమరయ్య వీరోచిత పోరాటం చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గొల్ల కురుమలు ఐక్యతతో ఉండి మండలంలోని అన్ని గ్రామాలలో దొడ్డి కొమరయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు శ్రీనివాస్, నర్సయ్య పాల్గొన్నారు. ఎక్కడైనా మనం జిల్లాలో పెట్టినప్పుడు కానీ మండలాల్లో పెట్టినప్పుడు సుతా అన్ని మండలాలు ఉన్నాయి, మన మండలాలు సుతా అందరం అనుకొని ఒకటి దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది. లింగాల కనుపలు సుతా ఇంతకుముందే పెట్టిరు. మనం సుతా అందరం ఐకమత్యమై మండలంలో సుతా ఒక చూసి పెట్టాలని తెలియజేస్తూ ఈ కొన్ని నెల ప్రారంభం చేసిన భూమి పూజ చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఇంకమంది మనం చేసిన విగ్రహాన్ని ఎమ్మడే చేసి అందరం తిప్పలవాడి చేసి విగ్రహం పెట్టాలని తెలియజేస్తున్నాం. దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో నడవాలని గుర్తింపుగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. దీనికి కులస్తులందరూ ఏకస్తులుగా భావించి, మనదే అని భావించి సహకరించి అతి తొందరలో మనం విగ్రహాన్ని నిర్మించి దీన్ని విగ్రహావిష్కరణ ప్రోగ్రాం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను పేరున అందరికీ.